వేల కిలోమీటర్ల దూరంలో జరుగుతున్న ఒక యుద్ధం మన ఇంట్లో వాడే గ్యాస్ సిలిండర్పై ప్రభావం చూపుతుందంటే మీరు నమ్మగలరా? కానీ ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్న సంఘటనలు చూస్తే ఇది నిజం కావచ్చు అనిపిస్తుంది. పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచంలోని అత్యంత కీలకమైన ఎనర్జీ మార్గాల్లో ఒకటైన స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ను ప్రమాదంలో నెట్టాయి. దీని ప్రభావం ఇప్పుడు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇండియాపై కూడా పడుతుంది. అసలు ఏం జరిగింది? భారత్కు ఎంత ప్రమాదం ఉంది? ఈ వీడియోలో సింపుల్గా తెలుసుకుందాం. భారత్ రోజుకు సుమారు 190 మిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల న్యాచురల్ గ్యాస్ వినియోగిస్తుంది. అయితే ఈ అవసరాల్లో దాదాపు సగం గ్యాస్ ఎల్ఎన్జి అంటే లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ రూపంలో విదేశాల నుండి దిగుమతి అవుతుంది. ఈ ఎల్ఎన్జి ఎక్కువగా ఖత్తర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఆస్ట్రేలియా వంటి దేశాల నుండి వస్తుంది. ఈ గ్యాస్ విద్యుత్ ఉత్పత్తి, ఎరువుల తయారీ పరిశ్రమలు, అలాగే నగరాల్లో వంట గ్యాస్ మరియు సిఎన్జి వాహనాల కోసం ఉపయోగించబడుతుంది. కానీ ఈ ఎల్ఎన్జి ట్యాంకర్ షిప్స్ ఎక్కువగా ఒకే సముద్ర మార్గం గుండా భారత్కు చేరుకుంటాయి, అదే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్. ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, ముఖ్యంగా ఇజ్రాయెల్ ప్రాంతానికి సంబంధించిన సంఘర్షణలు మొత్తం ఎనర్జీ మార్కెట్ను ప్రభావితం చేస్తున్నాయి. ఇదే సమయంలో ఇరాన్ నుంచి వచ్చిన హెచ్చరికల వల్ల స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ప్రాంతంలో షిప్పింగ్ చాలా ప్రమాదకరంగా మారింది. ఈ సముద్ర మార్గం ద్వారా ప్రయాణించే ప్రపంచంలో వినియోగించే చమురు మరియు ఎల్ఎన్జిలో దాదాపు 20% ప్రయాణిస్తుంది. అందుకే అక్కడ చిన్న ఉద్రిక్తత కూడా ప్రపంచవ్యాప్తంగా ఎనర్జీ సరఫరాను ప్రభావితం చేస్తుంది. ఈ పరిస్థితి కొనసాగితే ఎల్ఎన్జి సరఫరా తగ్గిపోవచ్చు, ధరలు పెరిగే అవకాశం ఉంది. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు భారత ప్రభుత్వం అత్యవసర చర్యలు తీసుకుంది. ఎసెన్షియల్స్ కమ్యూనిటీస్ యాక్ట్ కింద గ్యాస్ సరఫరాను ప్రాధాన్యతల ఆధారంగా పంపిణీ చేయాలని నిర్ణయించింది. గ్యాస్ వినియోగాన్ని 4 కేటగిరీల కింద విభజించింది. మొదటి ప్రాధాన్యత ఇళ్లలో ఉపయోగించే పిఎన్జి గ్యాస్, సిఎన్జి వాహనాలు, ఎల్పిజి తయారీకి ప్రాధాన్యతనిచ్చింది. ఈ రంగానికి 100% గ్యాస్ సరఫరా చేయదలుచుకుంది. రెండవ ప్రాధాన్యత ఎరువుల ఫ్యాక్టరీస్, అంటే వ్యవసాయానికి ఎరువులు చాలా ముఖ్యమైనవి కాబట్టి వీటికి 70% గ్యాస్ సరఫరా కొనసాగించాలని నిర్ణయించుకుంది. గ్యాస్ తగ్గిపోతే ఎరువుల ఉత్పత్తి తగ్గుతుంది. దీంతో వ్యవసాయ మరియు ఆహార ధరలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. మూడవ కేటగిరీ టీ పరిశ్రమలు మరియు ఇతర తయారీ రంగాలు. ఈ రంగాలు ఉత్పత్తి ప్రక్రియలో గ్యాస్ను ఎక్కువగా ఉపయోగిస్తాయి. గ్యాస్ సరఫరా తగ్గితే ఫ్యాక్టరీల ఉత్పత్తిని తగ్గించాల్సి రావచ్చు. దీంతో మార్కెట్లో కొన్ని వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. నాలుగవ కేటగిరీ కమర్షియల్ వినియోగదారులు, అంటే హోటల్స్, రెస్టారెంట్స్, పెద్ద కిచెన్లు. ఇక్కడ గ్యాస్ సరఫరా సుమారు 80% మాత్రమే ఉంటుంది. ఇది ఎందుకు ముఖ్యమంటే ఇప్పటి పట్టణ జీవితంలో చాలామంది ఉద్యోగులు మరియు విద్యార్థులు తమ భోజనం కోసం రెస్టారెంట్లు మరియు హోటళ్లపై ఆధారపడి ఉంటున్నారు. గ్యాస్ సరఫరా తగ్గితే రెస్టారెంట్లో వంట ఖర్చు పెరగవచ్చు, భోజన ధరలు పెరగవచ్చు. భారత్లో 33 కోట్లకు పైగా ఎల్పిజి వినియోగదారులు ఉన్నారు. వారికి గ్యాస్ కొరత రాకుండా ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంది. ఉదాహరణకు ఎల్పిజి సిలిండర్ రీఫిల్లింగ్ బుకింగ్ మధ్య గ్యాప్ను 21 రోజుల నుండి 25 రోజులకు పెంచింది. అంటే గ్యాస్ సరఫరాను సమానంగా పంచడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇజ్రాయెల్ ప్రాంతంలో జరిగే ఉద్రిక్తతలు కూడా చివరికి ఇండియాలో మన వంట గ్యాస్ ధరను ప్రభావితం చేసే స్థాయిలో ఉంటాయి. ఇదే ఈరోజు ప్రపంచం. ఒక ప్రాంతంలో జరిగే యుద్ధం మరొక దేశంలోని సాధారణ కుటుంబాల జీవితం మీద కూడా ప్రభావం చూపుతుంది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఈ పరిస్థితి ఇంకా ఎంతకాలం కొనసాగుతుంది? భారత్ కొత్త ఎనర్జీ మార్గాలను కనుక్కోగలదా? ఈ విషయాలపై మీ అభిప్రాయం ఏమిటి? కమెంట్స్లో తప్పకుండా తెలపండి. ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.